అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా మనం మోస్ట్‌లీ చూసిందైతే సినిమా ఇండస్ట్రీలోనే ఈ ఆడవాళ్ళ పైన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే మనం గతంలో చూసుకున్నప్పటికీ కూడా ఈ పూనమ్ కౌర్ ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో, ఇలా చేసింది అన్నదానికి కొంతమంది ప్రముఖులు మాత్రం కేవలం ఆమె ఆశించింది రాలేదు కాబట్టే ఇలా చేస్తుంది అని అంటున్నారు. సో, కొంచెం ఫేమ్ రాగానే ఇప్పుడు డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా ఇలా ఆడవాళ్ళని ఒక వస్తువు కిందనో లేకపోతే వాళ్ళకి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకి ఇది అలవాటండి. మనకిది హెరాస్మెంట్ కేసు ప్రతి కేసులో ఆడవాళ్ళు వలపన్నారు. వాళ్ళు ఉద్యోగంలో పైకెళ్ళటానికో వాళ్ళకేదో ఫాయిదా కోసం వలపన్నారు. పాపం మగవాళ్ళు అమాయకంగా అందులో చిక్కున్నారు. అలా అమాయకులు పాపం. ఈ ఆడవాళ్ళు మాత్రం మెట్లెక్కటానికి అవకాశాల కోసం వాళ్ళ శరీరాలు వాడేసుకునే జాణలు అనమాట. అందుకని ఈ మగ అమాయకులందరూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారనమాట. డిస్గస్టింగ్. ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంది, స్త్రీల ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది, భయంకరంగా ఉంది. ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు నువ్వు ఏ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే చేస్తున్నావో ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అవకాశంగా పైకి ఎగబాగుతాం అనుకునేవాళ్ళు లేకపోలేదు. లేదు, ఎక్స్‌ప్లాయిటేషన్ తప్పైనప్పుడు ఓకే, కానీ దీన్నన్నా ఒక అవకాశంగా తీసుకుందాము అనుకునే ఆడవాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. కానీ నీ శరీరాన్ని ఫణం పెడితే తప్ప నువ్వు నిలబడలేవు అనే స్థితి వచ్చిన తర్వాత నువ్వు వాడుకున్నావని చేసే ఎలిగేషన్ చేయడానికి నీకేం హక్కు ఉంది? నీ శరీరం ఇస్తే తప్ప నువ్వు ముందుకెళ్ళలేవని చెప్పు. ఆ శరీరం ఆమె ఆడుకుంటున్నప్పుడు మళ్ళీ ఆమె వాడుకుంది అని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? లేదు కదా. మీరందరూ ఆతాన్లో గుడ్లే కదా. ఒకడు మాట్లాడతాడు, ఇంకొకడు గౌరవప్రదంగా ఉంటాడు. ఎంత ఘోరం కాకపోతే సమంత లాంటి విషయంలో జరిగిన కామెంట్స్ ఎంత ఘోరమైన కామెంట్స్. జరిగిన రిజల్ట్ ఏంటి? ఎవరైతే ఆడవాళ్ళు తెలుగు సినిమా రంగంలో కానీ మాట్లాడారో వాళ్ళందరినీ సినిమా రంగం అవకాశాలు లేకుండా చేసిందిగా. అందుకని వాళ్ళ మీద ఏం జరిగినా సమంతతో సహా అందరూ మాట్లాడకుండా ఉండాలన్నమాట. వీళ్ళందరూ ఎట్టాంటి వెధవ పనులు చేసినా, ఎంత దుర్మార్గ పనులు చేసినా నోరు మూసుకొని అయ్యా నీ బాంచను అనుకొని తల వంచుకొని పోవాలన్నమాట. అట్లా కాకుండా ఎవరైనా మాట్లాడితే ఇది జరుగుతోంది. ఆ మధ్య ఎవరో ఒక నటి అన్నట్టుంది, మిసోజెనిస్టిక్, మేల్ చావనిస్టిక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, హీరోస్కి ఎంత విలువ ఇస్తారు. హీరోస్ పేమెంట్ చూడరాదండి. అక్కడి నుంచి మొదలు పెడితే హీరో హీరోయిన్ల ట్రీట్మెంట్ చూడండి సెట్ మీద. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ మగ దురహంకారం అడుగడుగునా కనపడుతుంది. కాబట్టి కామెంట్స్ చేస్తే మీరు ఆడవాళ్ళని, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్. మీరు ఆడవాళ్ళ పట్ల మీకు మనసులో ఉండే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి రిఫ్లెక్షను. ఈ రిఫ్లెక్షను మన ప్రేక్షకుల మనసులో కూడా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని గ్లామరస్ తారలుగా చూస్తుంటే చూడొచ్చు, కానీ గౌరవిస్తారా అనేది ఒక ప్రశ్న. డూ దే రెస్పెక్ట్ హర్ యాజ్ ఎ విమెన్ అనేది ఒక ప్రశ్న, నాకు పెద్ద ప్రశ్న. పైకి ఏమన్నా మాట్లాడండి, హిపోక్రసీ ఏంటంటే సినిమా రంగంలో కూడా ఎంతమంది నటీమణుల్ని గౌరవిస్తారు. స్మితా పాటిల్, సుమరాజ్మి, ఒక రేవతి, ఇట్లా చెప్పుకుంటా పోతే అద్భుతమైన నటులు మనకు తెలుగు సినిమా రంగంలో ఉన్నారు. నటుల్ని ఎంతమంది గౌరవిస్తారు? హీరోయిన్లు శరీరాల వెనకాల పరిగెట్టడం తప్ప. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నీ మగ దృష్టి ఎక్కడుంది, నీ మగ దృష్టి దేన్ని పోషిస్తోంది, నీ నీచమైన మురుగు కాల్వ మెదడు ఏదైతే ఉందో అది ఎంత గబ్బు కొడుతోంది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. అప్పుడప్పుడు ఆ వాసన గబ్బున అది తీస్తాం కదా, సెప్టిక్ ట్యాంక్ తీస్తే వాసన వచ్చినట్టు అప్పుడప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఈ వాసనలు వస్తుంటాయి. అంతే తప్ప నీ మెదడులో ఉంది సెప్టిక్ ట్యాంకే. అంతవరకు నీ సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతోంది, నీ ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతోంది, ద వే యూ ట్రీట్ విమెన్ ఇన్ ఇండస్ట్రీ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.